హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు త్రిహా ప్రాపర్టీస్. మీ అందరికీ తెలుసు, రీసెంట్గా గవర్నమెంట్ జిఎస్టీ రీఫార్మ్స్ అనేది చేయడం జరిగింది. అందులో భాగంగా చాలా ప్రోడక్ట్స్ మీద రేట్స్ అనేవి తగ్గినాయి. సో ఇప్పుడు నన్ను చాలామంది కస్టమర్స్ అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, దీని ఎఫెక్ట్ రియల్ ఎస్టేట్ మీద ఎలా ఉండబోతుంది అండ్ బిల్డర్స్ రేట్స్ తగ్గించే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి అడుగుతున్నారు. నాకు ఏదైతే అండర్ కన్స్ట్రక్షన్ మీద 5% జిఎస్టీ ఉందో దాంట్లో ఎలాంటి చేంజెస్ లేవండి. ఇప్పుడు ఈ బెనిఫిట్ మాత్రం మన కన్స్ట్రక్షన్ మెటీరియల్ మీద మాత్రం ఉండబోతుంది. లైక్ సిమెంట్ కావచ్చు, స్టీల్ కావచ్చు, గ్రానైట్స్ కావచ్చు, మార్బుల్ కావచ్చు, ఇట్లాంటి వాటి మీద ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉండబోతుంది. కొన్ని ప్రోడక్ట్స్ లైక్ సిమెంట్ 28% నుంచి 18% జిఎస్టీకి రావడం జరిగింది. సో ఈ జిఎస్టీ చేంజెస్ వల్ల బిల్డర్కి 2 to 5% మాత్రం కాస్ట్ రిడక్షన్ అయితే జరుగుతుంది. ఈ కాస్ట్ రిడక్షన్ని కస్టమర్కి బిల్డర్ ఎలా ట్రాన్స్ఫర్ చేస్తాడనేది ఇక్కడ చూడాలి. లైక్ డిస్కౌంట్స్ రూపంలో కావచ్చు, లేదంటే పార్కింగ్ రూపంలో కావచ్చు, లేదంటే పేమెంట్ ప్లాన్స్ రూపంలో కావచ్చు, ఎక్కడో ఒక దగ్గర ఈ బెనిఫిట్ని కస్టమర్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఇది కన్స్ట్రక్షన్ బిజినెస్కి బూస్ట్ అనే అనుకోవచ్చు, కస్టమర్కి కూడా చాలా బెనిఫిషియల్ అనుకోవచ్చు. లైక్ ఒక 1000 ఎస్ఎఫ్టీ మీద 1 నుంచి 1.5 lakhs వరకు, ఒక 1500 ఎస్ఎఫ్టీ మీద 1.5 నుంచి 2 lakhs వరకు తగ్గే ఛాన్సెస్ అయితే ఉన్నవి. సో ఇది ఎలా ఉండబోతుంది అనేది మనం ముందు చూడాల్సి ఉంటుంది. ఇలాంటి విషయాల కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.